ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, నీ మీద అందరూ మోపిన నింద ఇంతటితో చెరిగిపోయింది. నిన్ను ఎన్నో మాటలన్న నోళ్లు ఇంతటితో నోళ్ళెత్తలేక మూగబోయాయి. వీటన్నింటికి కారణం ఆ దేవుడు. నువ్వెళ్ళి పూజగదిలో దేవునికి దండం పెట్టుకుని రాక్క. లేదు గాయత్రి, నేనిలా నిలబడ్డానికి కారణం ఆ దేవుడు కాదు. మరెవరు? రండి చూపిస్తాను. నా మీద పడిన నిందలు, అక్కడ జరిగిన నిజాల కంటే నేను బ్రతికుండడానికి కారణం మావయ్య గారు. ఆయనే ఆ రోజు అక్కడికొచ్చి మా మీద దాడి చేస్తున్న రౌడీలని ఆయన ఎదుర్కొని నన్ను చంపాలని వచ్చిన వాళ్ళని ఆయన ఎదుర్కోవడంతో వాళ్ళు నన్ను వదిలేసి దేవుళ్ళంటి మావయ్య గారిని పొడిచారు. ఆ సంఘటనలో నన్ను కాపాడి ఆయన ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. నేను ఆ దేవుడి కంటే మావయ్య గారికి ఎక్కువ రుణపడి ఉంటాను. ఈరోజు నిజం గెలిచి నేను నిర్దోషిగా బయటపడ్డానికి కారణం, నోరు తెరిచి మాట్లాడలేకపోయినా నేను నిర్దోషినవ్వాలన్న ఆయన మనసులోని ప్రగాఢమైన కోరిక, బలమైన సంకల్పం. మావయ్య గారి ఆశీస్సుల వల్ల, బాలాగారి దీక్ష వల్ల మాత్రమే నేను ఈరోజు ఈ కేసులో నుంచి ఎలాంటి తప్పు చేయలేదని బయటపడగలిగాను. డాడీ, సుందరి నిన్ను దేవుళ్లా కొలుస్తుంది. మమ్మీ, నేను చెప్పాను కదా డాడీని సుందరి పొడవలేదని. ఆ ముసుగేసుకున్నాడు కదా మలేష్ గాడు, అదే కోబ్రా టాటూ ఉంటుందే, వాడు పొడిచాడు. మీరందరూ సుందరిని అపార్థం చేసుకున్నారు. ఈరోజు వాడే కోర్టుకొచ్చి నేను తప్పు చేశానని లొంగిపోయాడు. అంటే మీరందరూ సుందరిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు కదా.
అమ్మ త్రిపుర, నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, అంత మాట అనొద్దు. లేదమ్మా, కూతుర్లా చూసుకున్న నిన్ను మాటలతో అవమానించాను. ఎవరో క్రియేట్ చేసిన వీడియో చూసి నిన్ను అనుమానించాము. నిజంగా కళ్ళుండి కూడా అందురాలనైపోయాను. నా పసుపు కుంకుమల మీదకొచ్చేసరికి మంచేదో చెడేదో కూడా ఆలోచించలేకపోయాను. ఆ ఆక్రోశంలో నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడాను. అందుకే నువ్వు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, అలా మాట్లాడొద్దు. నన్ను ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే నాకంతే చాలు. నిజం తెలిసిపోయేసరికి అక్క దానివైపు తిరిగిపోయింది. ఒకటి వదినే కాదు, ఇంట్లో అందరూ దాదాపు దానివైపే తిరిగిపోయేలా ఉన్నారు. అలా జరగకూడదు. బామ్మగారు, నా వల్ల మీకు ఈ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పేరు రాదు. నా ప్రాణం పోయినా ఈ కుటుంబం పరువు పోయే పని చెయ్యను. ఎందుకంటే ఇది నా కుటుంబం. మీరంతా నా వాళ్ళు. నా వాళ్ళ కోసం నా ప్రాణాలైనా ఇస్తానే కాని వాళ్ళ ప్రాణాలకి హాని కలగనివ్వను. ఎవరు నా వాళ్ళకి చెడు చెయ్యాలని చూసినా నేను అడ్డుకుంటాను. నా కుటుంబం కోసం అడ్డుగోడలా నిలబడతాను కానీ అడ్డంకి కాను. సుందరి, నువ్వు ఏ తప్పు చేయలేదని తేలిపోయింది. అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు హ్యాపీయా కదా?